హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్ లో రూపీ సింబల్ ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలనేది ఇప్పుడు ఈ యొక్క వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, జనరల్ గా చెప్పాలంటే మనం యూజ్ చేసే కంప్యూటర్ కీబోర్డ్ లో రూపీ సింబల్ ఉండదు, డాలర్ సింబల్ మాత్రం ఉంటుంది. అటువంటిది రూపీ సింబల్ అనేది మనకి లేనప్పుడు మనకి రూపీ సింబల్ మనకు కావాలనుకుంటే ఎంఎస్ ఎక్సెల్ లో ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలనేది ఇప్పుడు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చిన్న గమనిక, మన ఛానల్ తరపున టెలిగ్రామ్లో ఛానల్ అనేది రన్ అవుతుంది. ఎవరైనా సరే ఇక టెలిగ్రామ్ ఛానల్లోకి మీరు జాయిన్ కావాలనుకుంటే ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు జాయిన్ కావచ్చు. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోస్, ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్స్ ఉంటాయి, మీరు వాటిని చెక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మన టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఎంఎస్ ఎక్సెల్లో రూపీ సింబల్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేశాను. టైటిల్ చూద్దాం. Title is Book 1-Excel Sheet 1. ఓకే, ఇక్కడ మనకి షీట్ 1. ఇక్కడ ఏంటంటే మనం ఎంఎస్ ఎక్సెల్ అనేది ఓపెన్ చేసినప్పుడు డిఫాల్ట్ గా జనరల్ గా ఉంటుంది. ఓకే, జనరల్ లో ఉంటుంది. మనం ఇక్కడ ఏ డేటా ఇచ్చినా ఇది జనరల్ గానే తీసుకుంటుంది. ఓకే, మనం కావాలనుకుంటే మనం ఇచ్చే డేటా, మనం ఎంటర్ చేసే డేటాను బట్టి మనం ఇక్కడ ఉన్నటువంటి ఫార్మాట్స్ మనం చేంజ్ చేసుకోవాలి. జనరల్ ఫార్మాట్ లో జనరల్ ఫార్మాట్, లేదంటే నెంబర్ ఫార్మాట్, లేదంటే కరెన్సీ ఫార్మాట్, లేదంటే అకౌంట్స్ ఫార్మాట్, లేదంటే పర్సంటేజ్ సింబల్ ఫార్మాట్. ఈ విధంగా డిఫరెంట్ ఫార్మాట్స్ మనం చేంజ్ చేసుకోవాలి. కానీ ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేసినప్పుడు మాత్రం డిఫాల్ట్ గా జనరల్ గానే మనకి ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 50 అని వాల్యూ ఇస్తాను. చూడండి, 50 enter blank 50 A1. చూడండి, ఇక్కడ 50 అని తీసుకుందంతే, కానీ 50 రూపీస్ అని చెప్పలేదు, అలాగే $50 అని చెప్పలేదు, అలాగే 50%, అలాగే 50 ఏ విధంగా ఎటువంటి ఇక్కడ మనకి ఎటువంటి ఫార్మాట్ అనేది ఇక్కడ తీసుకోలేదు. ఓన్లీ జనరల్ గా ఉంది కాబట్టి ఇది జనరల్ గానే 50 అని చెప్పేసి రీడ్ చేస్తుంది. ఓకే, దీనిని మనం రిమూవ్ చేస్తాను. ఇక్కడ నేను selection deleted blank 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 A1. ఇక్కడ 15 నేను రిమూవ్ చేస్తాను కదా, ఇప్పుడు మనం జనరల్ లో ఉన్నాం. దీనిని మనం రూపీ సింబల్ ని ఇన్సర్ట్ చేయాలంటే ఇక్కడ ఫార్మాట్ ని మనం కరెన్సీ ఫార్మాట్ లోకి మనం దీన్ని చేంజ్ చేయాలి. చేంజ్ చేస్తే మనకి కరెన్సీ ఫార్మాట్ లో డిఫాల్ట్ గా మనకి డాలర్ సింబల్ మాత్రమే ఉంటుంది, రూపీ సింబల్ ఉండదు, ఓన్లీ డాలర్ సింబల్ మాత్రమే ఉంటుంది కరెన్సీ ఫార్మాట్ లో. ఓకే, ఈ యొక్క కరెన్సీ ఫార్మాట్ ని ఏ విధంగా చేంజ్ చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ నేను షీట్ మొత్తం సెలెక్షన్ చేస్తున్నాను. సారీ, escape blank blank A1 blank A1. ఇక్కడ నేను నెంబర్ ఫార్మాట్ కి అయితే మూవ్ అవుతున్నాను. నెంబర్ ఫార్మాట్ కి షార్ట్ కట్ వచ్చేసి Alt-HN. ఇక్కడ Alt-HN ఇస్తున్నాను. Alt-H upper ribbon home 10 home number format edit combo collapsed general alt followed by HN. చూడండి, ఇక్కడ మనకి ఇది జనరల్ అని ఉంది. ఇది జనరల్ అనేది సెలెక్ట్ అయి ఉందన్నమాట. ఇప్పుడు నేను డౌన్ ఏరోతో నావిగేట్ అవుతున్నాను. blank blank general చూడండి, జనరల్ number ఫార్మాట్ మనం చేంజ్ చేసుకోవచ్చు. currency ఓకే, ఇప్పుడు ఇది కరెన్సీలో పెట్టాలి. మనం కరెన్సీలో పెట్టి ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ప్రజెంట్ కరెన్సీలో ఏదైనా ఒక వాల్యూ ఇస్తే అది ఏ విధంగా తీసుకుంటుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. enter leaving menus leaving ribbons blank A1. చూడండి, ఇక్కడ A1 లో నేను మళ్ళీ 50 ఇస్తున్నాను. 50 ఎంటర్ ఇస్తున్నాను. enter $50.00 A1. చూడండి, $50.00 అంటే 00 అన్నమాట. blank $50.00 A1. $50.00. ఈ విధంగా ఇది కరెన్సీలో మనం చేంజ్ చేసుకుంటే, ఈ యొక్క ఫార్మాట్ అనేది కరెన్సీ ఫార్మాట్ లో మనం చేంజ్ చేస్తే ఇది డాలర్స్ లోకి తీసుకుంటుంది. ఓకే, ఇది డిఫాల్ట్ గా ఇక్కడ మనకి కరెన్సీలో ఓన్లీ డాలర్స్ మాత్రం ఉంటాయి. ఓకేనా, దీనిని మనం ఈ యొక్క డాలర్ ప్లేస్ లో రూపీని కూడా మనం ఇన్సర్ట్ చేయాలి. అంటే రూపీ సింబల్ ని, ఇది డాలర్ సింబల్, మనం రూపీ సింబల్ కూడా ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేయాలంటే ఏ విధంగా రూపీ సింబల్ ని ఇన్సర్ట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ దీన్ని బ్యాక్ స్పేస్ తో తీసేస్తున్నాను. selection deleted blank ఓకే, బ్యాక్ స్పేస్ తో తీసాను. blank A1. ఇప్పుడు మళ్ళీ నేను షీట్ ని సెలెక్షన్ చేస్తున్నాను. blank A1. ఇప్పుడు మళ్ళీ నేను Alt-HN క్లిక్ చేస్తున్నాను. Alt-H upper ribbon N home number format edit combo collapsed currency alt followed by HN. చూడండి, ఇక్కడ కరెన్సీ అనేది అంటే కరెన్సీ ఫార్మాట్ అనేది సెలెక్షన్ అయి ఉంది. ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. ఒకసారి మనం ఈ యొక్క కరెన్సీలో మనకి డిఫాల్ట్ గా డాలర్స్ మాత్రం ఉన్నాయి, అంటే డాలర్ సింబల్ మాత్రమే ఉంది. మనం రూపీ సింబల్ ని కూడా ఇన్సర్ట్ చేయాలి. రూపీ సింబల్ ఇన్సర్ట్ చేస్తే మనం ఇచ్చే వాల్యూ అనేది రూపీస్ లోకి అది కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఈ యొక్క రూపీ సింబల్ ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. accounting number format split button alt followed by HAN. మళ్ళీ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. percent style button control plus shift plus percent. చూడండి, పర్సెంట్ స్టైల్ format cell number button alt followed by HFN. ఇక్కడ పర్సెంట్ స్టైల్ దగ్గర వచ్చిన తర్వాత నేను ఇక్కడ డౌన్ ఇచ్చాను. ఇక్కడ ఫార్మాట్ సెల్స్ అని ఉంది కదా, ఇక్కడ నేను
స్పేస్ బార్ ఇస్తున్నాను ఒకసారి. Space. Leaving menus. Leaving ribbons. Blank. Number tab selected. To switch pages, press Control plus Tab. చూడండి ఇక్కడ నెంబర్ ట్యాబ్ అనేది సెలెక్ట్ అయింది. మనకు కావాలనుకుంటే ఇక్కడ ట్యాబ్స్ అనేది మనం సెలెక్షన్ చేసుకోవచ్చు లెఫ్ట్ ఆర్ రైట్ ఏరోతో. ఇక్కడ చూడండి Protection tab selected. Number tab selected. To switch చూడండి pages. ఇది మనకి నెంబర్ ట్యాబ్ అనేది సెలెక్ట్ అయి ఉండాలి. ఇప్పుడు నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను ఒకసారి. Category: list box currency 3 of 12. To move to an item, press the arrow keys. చూడండి ఇక్కడ కేటగిరీ అనేది కరెన్సీ ఉంది. ఎందుకంటే అక్కడ మనం కరెన్సీ సెలెక్షన్ చేసాం కదా నెంబర్ ఫార్మేట్ లో. తర్వాత ఫార్మేట్ సెల్స్ లోకి వచ్చి అక్కడ స్పేస్ బార్ ఇచ్చి ట్యాబ్ కూడా నెంబర్ ట్యాబ్ మాత్రమే సెలెక్షన్ చేసాం. ఇప్పుడు ట్యాబ్ క్లిక్ చేస్తే కేటగిరీ కరెన్సీ ఉంది. ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను మరొకసారి. ఇక్కడ కేటగిరీ కరెన్సీ ఉంది కదా, ఇక్కడ మనం ట్యాబ్ క్లిక్ చేస్తున్నాం. Decimal places: edit spin box 2. To set the value, use the arrow. ఇక్కడ మరొకసారి ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Symbol: combo box $. To change the selection, use the arrow keys. Alt plus S. చూడండి ఇక్కడ సింబల్ అనేది డాలర్ ఉంది. అంటే డాలర్ సింబల్ మాత్రమే ఇక్కడ ఉంది. మనం ఇక్కడ రూపీ సింబల్ ని ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ డిఫాల్ట్ గా మనకి డాలర్ మాత్రం ఉంది. ఇక్కడ డాలర్ సింబల్ అనేది మనకి కొన్ని సందర్భాల్లో యూజ్ అవుతుంది, కొన్ని సందర్భాల్లో యూజ్ కాదు. కానీ ఏంటంటే కంప్యూటర్ అనేది మనకి ఎప్పుడు కూడా డాలర్ సింబల్ మాత్రమే చూపిస్తుంది. రూపీ సింబల్ అనేది మనకి మనమే ఇన్సర్ట్ చేసుకోవాలి. అది ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ప్రజెంట్ మనకి డిఫాల్ట్ గా డాలర్ ఉంది. ఈ యొక్క డాలర్ నుంచి మనం రూపీకి అయితే ఏ విధంగా నావిగేట్ అవ్వాలి ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ నేను పేజ్ అప్ ఇస్తాను. Page up. Page down. None. 1 of 510. ప్రజెంట్ నన్ లో ఉంది. ఇక్కడ డిఫాల్ట్ గా $2 of 510. Minus $1. ఇక్కడ డౌన్ వేస్తున్నాను. Armenian. Manat sign Azerbaijani. ఇక్కడ మనకి చాలా కంట్రీస్ సంబంధించిన డాలర్స్ ఉంటాయన్నమాట. మనం ఇండియన్ కరెన్సీ ప్రకారం అయితే రూపీ కాబట్టి Manat sign Azerbaijan. ఇక్కడ నేను పేజ్ అప్ ఇస్తాను. Page up. None. 1 of 500. Page down. Page down. Dollar Spanish left. Page down. Yen Tibetan left. Page down. Euro sign red. Page down. Euro sign. ఇక్కడ పేజ్ డౌన్ ఇస్తున్నాను. Page down. Euro signs. Page down. Dog sign Viet. Page down. Indian rupee sign Tamil left parent. India right parent. 145 of 500. ఇండియన్ రూపీ తమిళ్ ఉంది ఇక్కడ. ఇక్కడ నేను ఇప్పుడు నుంచి ఇక్కడ వరకు నేను పేజ్ డౌన్ తో వచ్చాను. ఇక్కడ నుంచి డౌన్ తో వస్తున్నాను. మనం తెలుగు కాబట్టి తెలుగు రూపీ తీసుకుందాం. Indian rupee sign Telugu 146 of 510. Dash Indian. ఇండియన్ రూపీ తెలుగు. ఇక్కడ కర్సర్ పెట్టి ఇప్పుడు ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Negative numbers: list box dash Indian rupee sign 1234.10 1 of 4. ఇది ఈ విధంగా ఉంటుంది. నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. OK button to activate, press space bar. చూడండి ఇక్కడ ఓకే బటన్ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. Blank A1. ఇప్పుడు చూడండి ఇంతకు ముందు మనం కరెన్సీలో ఈ యొక్క ఫార్మాట్ ని చేంజ్ చేసి 50 వాల్యూ ఇస్తే అది $50.00 అని చెప్పేసి అది అక్కడ డిస్ప్లే అయింది. ఇప్పుడు ఏంటంటే మనం రూపీస్ లోకి చేంజ్ చేసాం, రూపీని ఇన్సర్ట్ చేసామన్నమాట. ఇన్సర్ట్ చేసి ఇప్పుడు ఏంటంటే మనం ఏదైనా వాల్యూ ఇస్తే అది రూపీ అనేది తీసుకుంటుందన్నమాట. అంటే రూపీ సింబల్ ఇక్కడ వస్తుంది. ఇందాక మనకి కరెన్సీ సెలెక్ట్ చేసినప్పుడు కరెన్సీలో డిఫాల్ట్ గా డాలర్ సింబల్ ఉంది కాబట్టి అక్కడ డాలర్ సింబల్ మాత్రమే అది డిస్ప్లే చేసింది. ఇప్పుడు మనం రూపీ సింబల్ కూడా ఇన్సర్ట్ చేసాం కాబట్టి ఆ యొక్క రూపీ సింబల్ మనం ఇక్కడ ఏ విధంగా డిస్ప్లే చేయాలి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వాల్యూ ఇస్తాను 50 వాల్యూ 50. ఇక్కడ ఎంటర్ ఇస్తాను. Blank A2. చూడండి Indian rupee sign 50.00 A1. చూడండి ఇండియన్ రూపీ సైన్ 50.00. ఓకే, ఈ విధంగా మనం రూపీ సింబల్ ని ఇక్కడ ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. యాక్చువల్గా చెప్పాలంటే కరెన్సీ అనేది ఫార్మేట్ లో పెట్టుకుంటే కరెన్సీ ఫార్మేట్ లో యాక్చువల్ మనం పెట్టుకుంటే కరెన్సీలో ఓన్లీ డిఫాల్ట్ గా డాలర్ ఉంటుంది, డాలర్ సింబల్ ఉంటుంది. అంతే మనం రూపీ సింబల్ ని ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకుని మనం ఇచ్చే డేటాలో రూపీ సింబల్ మనకు కావాలనుకుంటే ఈ విధంగా రూపీ సింబల్స్ మనం ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకుని ఈ విధంగా మనం డిస్ప్లే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ MS Excel లో రూపీ సింబల్ ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.